హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ కర్ణాటకస్ ఫేమస్ బిస్బిల్లాబాద్. సో ముందుగా నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి హాఫ్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. సో దానికి 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే వెజ్జెస్ మనకి కావాలనుకున్నామో ఆలు, పొటాటో, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అండ్ కొన్ని పచ్చి బఠానీ వేసాను అనమాట. వేసి కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేశాను అనమాట. విజిల్ పెట్టేశాక ఒక 3 to 4 విజిల్స్ వచ్చాక పక్కన పెడదాం. నెక్స్ట్ ఒక కడాయి తీసుకున్నాను అండ్ దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అండ్ ఒక హాఫ్ స్పూన్ గీ కూడా వేసుకున్నాను నేను. అండ్ కొన్ని పల్లీలు, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2-3 ఎండుమిర్చి, అండ్ ఒక 2 పచ్చిమిర్చీస్ అండ్ సమ్ ఆనియన్స్ అండ్ కొన్ని ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి బాగా. ఫ్రై చేశాక కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత కొంచెం క్యాప్సికమ్ ఫ్రై చేయండి. ఒక తగినంత ఉప్పు అండ్ మనం కట్ చేసుకున్న ఒక 1 టమాటోస్ నేను అందులోకి వేసాను. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి ఫ్రై చేయండి. అండ్ మనం ఇందాక ఉడకబెట్టుకున్న రైస్ చూసారా, సో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేయండి గిన్నెలో. అది కొంచెం బాగా బాయిల్ అయ్యాక కొంచెం కారం, ఒక 1 to 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ మనకి బిస్బిల్లాబాద్ పౌడర్ మనకి రెడీమేడ్గా దొరుకుతుంది. సో అది కూడా ఒక 1 to 2 స్పూన్స్ వేయండి. అండ్ మనం ఇందాక ఏదైతే రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నామో అది దాంట్లోకి కలిపేసేయండి. సో మనకి కొంచెం పల్చగా రావాలంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పోయాలన్నమాట. సో ఇలా అవుతుంది. అండ్ కొంచెం సాల్ట్ వేసుకోండి. సో ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసుకొని సో బాగా కలపాలన్నమాట. ఇది మంచిగా మిక్స్ చేయండి. చూసారా? అండ్ నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. యాక్చువల్లీ బిస్బిల్లాబాద్లోకి మనం బూందీ ఆర్ చిప్స్ నంచుకుంటాం అన్నమాట, లైక్ సైడ్ డిష్ లాగా. చాలా బాగుంటుంది ఇలా మీరు చేస్తే బిస్బిల్లాబాద్. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. నేను ఎప్పుడు బళ్ళారికి వెళ్ళినా నేను ఇది మా అత్తయ్యతో చేయించుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇది. అడిగి మరీ చేయించుకుంటాను. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.